తెలంగాణ ఏపీ కృష్ణా నీళ్ల వాటా ట్రైబ్యునల్ కు అప్పగింత. పసుపు బోర్డుకు కేంద్రం ఓకే, ట్రైబల్ వర్సిటీకి 900 కోట్లు. 2018లోనే లక్ష్మణ్ మాకు మద్దతు ఇస్తామన్నారన్న కేటీఆర్. అవాక్కయ్యేలా మేనిఫెస్టో, రేవంత్ కు జైలుకేనన్న హరీష్. మోదీ మాటలతో కేసీఆర్ ఫ్యామిలీలో కలకలమన్న సంజయ్. కల్వకుంట్ల అంటేనే నకిలీ హామీలు, అబద్దాలన్న బీజేపీ లీడర్లు. లోక్సభ ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ కన్ఫర్మ్ చేసుకున్నారు. కేసీఆర్ ఫ్యామిలీపై రైడ్స్ ఎందుకు జరగడం లేదన్న రేవంత్. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి, తర్వాత పరీక్షలు పెట్టాలి. రాష్ట్రపతి, గవర్నర్కు పోస్ట్ కార్డులు పంపుతున్న అభ్యర్థులు. లోకేష్ ముందస్తు బెయిల్ కేసుపై విచారణ 12కు వాయిదా. ఎవరిపైనా నిందలు వేయం, మోదీని కలుస్తామన్న బాలయ్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్. 100 సార్లు సోదాలు చేసినా రూపాయి దొరకలేదన్న కేజ్రీవాల్. సిక్కిం మంగన్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్తో ఘోర విషాదం. 23 మంది జవాన్లు సహా 40 మందికి పైగా గల్లంతు. డీటెయిల్స్ చూద్దాం. సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉజ్వల యోజన కింద సిలిండర్పై ఇచ్చే సబ్సిడీని మరో 100 రూపాయలు పెంచింది. తెలంగాణకు గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గిరిజన యూనివర్సిటీ ఎప్పుడూ రావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆలస్యమైందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని కేంద్రం పెంచింది. ప్రస్తుతం ఉన్న 200 రూపాయల రాయితీని 300 రూపాయలు చేసింది. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 403 రూపాయలు కాగా ఉజ్వల యోజన వినియోగదారులకు 600కే రానుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. के लाभार्थी जो बहनें हैं उनको 200 रुपए की बजाय अब 300 रुपए की सब्सिडी मिलेगी. 200 से बढ़ाकर 300 कर दिया गया है. बड़ी राहत मदद के रूप में उनको आज का ये निर्णय किया गया है. తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు అనురాగ్ ఠాకూర్. సమ్మక్క సారక్క పేరిట కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పసుపు బోర్డు వల్ల దేశంలో వస్తువుపై అవగాహనతో పాటు ఉత్పత్తి పెరుగుదల, కొత్త మార్కెట్ ఏర్పాటు, విదేశాలకు ఎగుమతులు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం 1600 కోట్ల విలువ చేసే పసుపును విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయని, దానిని 8400 కోట్ల టర్నోవర్ కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అనురాగ్ ఠాకూర్. आज अगर दुनिया में देखा जाए, भारत दुनिया का सबसे बड़ा उत्पादक, खपत करने वाला और निर्यात करने वाला सबसे बड़ा ऐसा, जो हम 1600 करोड़ रुपए का एक्सपोर्ट करते हैं, इसका लक्ष्य रखा है लगभग 8400 करोड़ तक जाने का. और ये टारगेट पूरा करने के लिए बहुत जरूरी है नेशनल टर्मरिक बोर्ड बनाया जाए. और माननीय प्रधानमंत्री जी ने पिछले कल ही अपने भाषण में नेशनल टर्मरिक बोर्ड बनाने की घोषणा तेलंगाना में एक सभा के दौरान की थी और आज उसकी नोटिफिकेशन भी की गई है. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య వాటాను తేల్చాలని కృష్ణా ట్రిబ్యునల్ కు ఆదేశించినట్లు చెప్పారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ కోరుతుందని వివరించారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణా జలాల పంపిణీ చేయాలన్నారు. आंध्र प्रदेश और तेलंगाना के बीच कृष्णा नदी जल विवाद के बंटवारे के लिए समाधान के लिए नए टर्म ऑफ रेफरेंस देने का निर्णय लिया है. इसके अंतर्गत ट्रिब्यूनल अविभाजित आंध्र प्रदेश को कृष्णा नदी से अवांटित जल में से दोनों राज्यों के लिए बंटवारा करेगा जल का, और ये दोनों राज्यों में कार्यरत या निर्माणाधीन या भविष्य के लिए जो प्रस्तावित प्रोजेक्ट्स के लिए प्रोजेक्ट वाइज वाटर एलोकेशन करेगा. ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 2014 నుంచి 2016 వరకు 9 సార్లు లేఖ రాస్తే ప్రభుత్వం స్పందించలేదన్నారు. చివరకు 2019లోనూ ములుగులో భూమిచ్చిందని, ఇచ్చిన భూమిలోనూ అసైన్ అటవీ భూములున్నాయన్నారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు. 2 రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం చేయడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా పారివాహక ప్రాంతం అనేక మంది రైతులకు, జిల్లాలకు లాభం చేకూరుతుంది.
పసుపు బోర్డు నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని కేంద్ర మంత్రులు ప్రకటించారు. పసుపు నాణ్యతతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించేలా బోర్డు చర్యలు తీసుకుంటుందని వాణిజ్య శాఖ తెలిపింది. ఈ బోర్డు చైర్మన్ ను కేంద్రం నియమిస్తుందని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ నివాసంలో ఉదయం సోదాలు జరిగాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వ్యాపారవేత్త దినేష్ అరోరాతో సంజయ్ కు పరిచయాలున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన నివాసంలో తనిఖీలు చేసి ఈడీ కార్యాలయంలో విచారించింది. రేపు మధ్యాహ్నం ఆయన కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సంజయ్ సింగ్ అరెస్టును ఆప్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈడీ చర్యల్ని ఖండిస్తూ రోడ్లపై ఆప్ కార్యకర్తలు ధర్నాలు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఎలాంటి ఆధారాలు లేకున్నా సంజయ్ సింగ్ అరెస్ట్ చేశారని కార్యకర్తలు మండిపడ్డారు. परिवार को, संजय सिंह जी के पूरे परिवार को उन पर गर्व भी है कि वो प्रधानमंत्री नरेंद्र मोदी जी के भ्रष्टाचार के खिलाफ आवाज उठाते रहे हैं और आगे भी आवाज उठाते रहेंगे। आम आदमी पार्टी इस लड़ाई को आगे निकालेगी। देखिए, ये लड़ाई जो इस संविधान को बचाने की लड़ाई है, वो सड़क से लेके कोर्ट तक और संसद तक आम आदमी पार्टी लड़ रही है और आगे भी लड़ती है। कल आम आदमी पार्टी प्रोटेस्ट करिए बीजेपी के खिलाफ, इसे लेकर बिल्कुल कर रहे हैं। कल हम 11 बजे बीजेपी के हेडक्वार्टर के खिलाफ प्रोटेस्ट कर रहे हैं और देश के संविधान को बचाने की लड़ाई आम आदमी पार्टी लड़ती रहेगी। आइए शुरू करते हैं। आइए भैया लाइन नंबर। हाँ निकलिए, आप चलिए। थैंक यू। कितने लोगों को गिरफ्तार कर चुके हैं। कहते हैं 100 करोड़ रुपए का शराब घोटाला, लेकिन इनको इतनी रेड मारने के बाद भी चवन्नी भी नहीं मिली इन लोगों को। एक भी पैसा नहीं मिला, कहीं कोई पैसा नहीं मिला। ना कोई जमीन के कागजात मिले, ना कोई जेवरात मिले, ना कोई गहने मिले, ना कोई पैसा मिला, कैश मिला, कुछ नहीं मिला इनको 1 साल के अंदर। लेकिन जबरदस्ती गिरफ्तार किए जा रहे हैं। आज इन्होंने संजय सिंह को गिरफ्तार कर लिया। संजय सिंह नरेंद्र मोदी जी के भ्रष्टाचार के खिलाफ इस देश की सबसे बुलंद आवाज है। मोदी जी सर से पैर तक भ्रष्टाचार के अंदर डूबे हुए हैं और मैं समझता हूं कि शायद आजाद भारत के सबसे भ्रष्टाचारी प्रधानमंत्री अगर कोई है तो वो नरेंद्र मोदी जी हैं। कल जब इनकी सरकार नहीं रहेगी और इनके कारनामों की जांच की जाएगी तो पता चलेगा कि इन्होंने कितना भ्रष्टाचार किया है। और उस भ्रष्टाचार के खिलाफ सबसे बुलंद आवाज संसद के अंदर और संसद के बाहर संजय सिंह की थी। वो मोदी जी को बर्दाश्त नहीं हो रहा था। पहले संजय सिंह को संसद से सस्पेंड करवाया। 2018లోనే బీజేపీ తమతో పొత్తుకొచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదన్నారు. ఎవరైనా కుట్రలు చేసినా బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు హరీష్. అవాక్కయ్యేలా మేనిఫెస్టో ఉంటుందన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ కు జైలుకెళ్లడం ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడి వెళ్లారన్నారు మంత్రి కేటీఆర్. తాము ఢిల్లీకో గుజరాత్ కో గులాంలు కాదని ప్రజలకు గులాములన్నారు. అభివృద్ధి కనిపిస్తేనే బీఆర్ఎస్ కు ఓట్లు వేయాలన్నారు. మత విద్వేషాలతో ఓట్లు దండుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో ప్రతిదానికి ధరలు పెరిగాయన్నారు. నిర్మల్, కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలా కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, మేము రేషం గల్ల బిడ్డలం, ఆత్మ గౌరవం కలిగిన బిడ్డలం. మేము ఢిల్లీ గులాంలం కాదు, గుజరాత్ గులాంలం కాదు, ఢిల్లీ బానిసలం కాదు. మేము ఎవ్వని అయ్యకు భయపడం, ఎవనికి బీ టీం కాదు. మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ. తెలంగాణ ప్రజల ఏ టీం మేము తప్ప ఎవని బీ టీం కాదు. పొత్తుల విషయమై ప్రధాని మోడీ నిజామాబాద్ లో చేసిన కామెంట్స్ పై ట్విట్టర్ లో స్పందించారు మంత్రి కేటీఆర్. 2018లో బీఆర్ఎస్ తో అలయన్స్ కోసం అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్ లక్ష్మణ్ ద్వారా ఫీలర్ పంపింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల ఆమోదం లేకుండానే బీజేపీ స్టేట్ లీడర్ల నుంచి ఆఫర్ వచ్చి ఉంటుందా చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు కేసీఆర్ ను ఓడించేందుకు సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చింది ప్రతిపక్షాలేనన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ఓటుకు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ అన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే మోటార్లకు మీటర్లొస్తాయని చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంటే ఉండదని విమర్శించారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని చెప్తున్నాయన్నారు. నారాయణపేట, వనపర్తి జిల్లాలో పర్యటించారు హరీష్ రావు. కొంతమంది ఏం చేస్తుందంటే మా దగ్గర డబ్బులు బాగున్నాయి, డబ్బులు బాగా మంచి గెలుస్తామని ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూసింది కదా, ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన విషయం మీ అందరికి తెలుసు. అంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి విచారణ అయ్యేది ఖాయం, జైలుకు పోయేది కూడా ఖాయం. మరి మళ్ళా కాంగ్రెస్ వస్తే గదే పరిస్థితి. కాంగ్రెస్ వస్తే మళ్ళా రేవంత్ రెడ్డి అన్నట్టు 3 గంటల కరెంట్ వస్తుంది. కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తుండ్రు కరెంట్ ఉండుడే లేదు, ఊర్ల పొన్న ఇండ్లకుంటలేదు, బాయికాడు ఉంటలేదట. ఎవడెన్ని అబద్దాలు ఆడినా, ఎవడెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీది. చంద్రబాబు అరెస్టు బాధాకరమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారంటూ ట్వీట్ చేశారు తలసాని. పీఎం సీఎం కాన్ఫిడెన్షియల్ విషయాలు పబ్లిక్ గా చెప్పడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజకీయం మోడీ ఇంతగా దిగజారడం దారుణమన్నారు. ప్రధాని సీఎం ను డిసైడ్ చేసే వ్యవస్థ దేశంలో లేదన్నారు. రాజకీయాల కోసం నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఇంత దిగజారిపోతారని నేను ఊహించలేదు. ప్రధానమంత్రి గారిని, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రాధాన్యపడవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నీ ఆశీర్వాదం ఎవరికి కావాలి? నిన్ను అడిగినోడేవాడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను నియామకం చేస్తాడా? మన రాజ్యాంగం ఆ రకంగా ఏమైనా చెప్తున్నదా? కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ సభలో కాయితీ లంబాడీలు ఆందోళనకు దిగారు. మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగా తమను ఎస్టీలో చేర్చాలంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికలపై సీరియస్ గా ఫోకస్ చేసింది బీజేపీ. 6న జేపీ నడ్డా, 10న అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. రేపు పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో నడ్డా సమావేశానికి ఎజెండా తయారు చేయనున్నారు. మోదీ నిజాలు మాట్లాడారు కాబట్టే బీఆర్ఎస్ లో ఫ్రస్ట్రేషన్ మొదలైందన్నారు కమలం లీడర్లు. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది స్టేట్ బీజేపీ. ప్రధాని మోడీ వరుస పర్యటనలో మంచి జోష్ మీదున్న నేతలు కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపేందుకు వరుస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 10న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మరోవైపు రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే రాష్ట్ర సంస్థాగత కార్యక్రమాలకు 1000 మందికి పైగా నేతలు హాజరు కానున్నారు. రేపు సునీల్ బన్సల్ నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారుల భేటీ ఉంటుంది. 6న జరిగే సమావేశాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని నేతలు, కార్యకర్తలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. శుక్రవారం బీజేపీ కౌన్సిల్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఎజెండాను ఖరారు చేసే పనిలో ఉన్నారు కమలం నేతలు. 6న జరిగే సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. దీంతో రేపు బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆఫీస్ బేరర్ల మీటింగ్ పెట్టారు. సమావేశంలో చర్చించి ఎజెండాను ఖరారు చేయనున్నారు. ఆఫీస్ బేరర్ల మీటింగ్ కు ముఖ్య అతిథిగా పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు. పొత్తులపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ కు రిప్లై ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 2018లో బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతిస్తుందని తాను చెప్పినట్లు కేటీఆర్ కామెంట్స్ సరైనవి కావన్నారు. బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల ఫ్యామిలీకి అలవాటేనని ఫైర్ అయ్యారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకనే అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎలక్షన్ టైంలో తెరచాటు ఒప్పందాలు, పొత్తులు పెట్టుకున్న బీఆర్ఎస్ కు బీజేపీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గతంలోనూ కలిసి పోటీ చేశాయి, భవిష్యత్తులో చేస్తాయన్నారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్. గతంలో కేసీఆర్ యూపీఏలో కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలు కలువవని తేలిపోయిందన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ప్రధానిని కలిసి ఎన్డీఏలో చేరుతామని చెప్పాడో లేదో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ के साथ बीजेपी कभी नहीं जाएगी. हमने तो फोटो भी दिखाए उस इंटरव्यू के और तारीख भी मोदी जी ने, आपको सबको मालूम है.
పసుపు బోర్డు ఏర్పాటుపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు ఎంపీ అరవింద్. మహబూబ్ నగర్ లో ప్రధాని మోడీ ప్రకటన మేరకు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పసుపు బోర్డుతో బీఆర్ఎస్ లీడర్లకు మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు అరవింద్. బిడ్డ పోయినసారి పసుపు రైతులు నాకు ఓటేసి ఉంటే మీ అక్కనో చెల్లెనో ఏమవుతుందో 1,50,000 ఓడిపోతుండే. పసుపు రైతులు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు పోయినసారి, ఇప్పుడు ఎత్తారు బీజేపీకి. ఎంపీకి మోడీకి వేస్తాము, ఎమ్మెల్యే కేసీఆర్. ఆ జమానా వీకింది. కేసీఆర్ తీసి బయట డ్రైనేజీలో పడేయండి. బేవడాయో ఈయంగానే కోచ్లు తయారవుతున్నాయి, ఆడ వ్యాగన్లు తయారవుతున్నాయి. బీఆర్ఎస్ ఏ క్షణమైనా చీలే ప్రమాదముందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మోడీ వ్యాఖ్యల తర్వాత ఆ పార్టీలో అలజడి మొదలైందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎన్ని, ఇప్పుడెన్నో చూపే ధైర్యముందా అని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో పూజలు చేశారు సంజయ్. లొల్లి స్టార్ట్ అయింది, కేసీఆర్ కుటుంబం లోపల లొల్లి స్టార్ట్ అయింది. ఎందుకంటే మోడీ గారు ఇన్ని రోజులు కేసీఆర్ యొక్క అసలు స్వరూపం, నిజ స్వరూపం మొత్తం బయటపెట్టింది. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు లేచినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. పోటీ చేస్తా అనుకున్న అభ్యర్థులు మేము పోటీ ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబం చీలిపోయే ప్రమాదం ఏర్పడ్డది. కొంతమంది నాయకులు ఆల్రెడీ రాత్రి నుంచి కుంపటి పెడుతున్నారు. తెలంగాణకు 9 ఏళ్లలో కేంద్రం 9 లక్షల కోట్ల నిధులిచ్చిందన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. ప్రధాని మోడీపై బీఆర్ఎస్ నేతలు పిచ్చి కుక్కలు కరిచినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ 119 సెగ్మెంట్లలో టికెట్ ఆశిస్తున్న వారి నుంచి 6,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో వాటిని స్క్రూటినీ చేయనుంది నాయకత్వం. అభ్యర్థుల బలాబలాలను తెలుసుకునేందుకు అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సోషల్ మీడియా టీంలను యాక్టివేట్ చేసిన నాయకులు ఆన్లైన్ సర్వేలు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నార్త్ సిక్కిం మంగన్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ ముంచెత్తింది. తీస్తా నదికి ఫ్లడ్ ముంచెత్తడంతో లాచెన్ వ్యాలీలో 23 మందికి పైగా ఆర్మీ జవాన్లు గల్లంతైనట్లు గౌహతిలోని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. జవాన్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు ఆర్మీ అధికారులు. ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దింపారు. ఆర్మీ హెలికాప్టర్లతో రెస్క్యూ కొనసాగిస్తున్నారు. ఆర్మీ వెహికల్స్ సైతం వరద నీటిలో మునిగిపోయినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. లోనాక్ లేక్ పై అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్ బర్స్ట్ తో లోతట్టు ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేశాయి. అటు తీస్తా నదిలో ఒక్కసారిగా పెరిగిన నీటి మట్టం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. వరద నీటికి ఫిడాంగ్ బ్రిడ్జ్ సహా రోడ్లు కొట్టుకుపోయాయి. సమీప గ్రామాల్లో పెద్ద ఎత్తున బురద నీరు నిలిచింది. వరద ముప్పు పొంచి ఉండడంతో గ్యాంగ్టక్, సింగ్టమ్, రంగ్పో పట్టణ వాసులను అధికారులు అలర్ట్ చేశారు. తీస్తా, రంగ్పో, సింగ్టమ్ పరిసరాల్లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ముందస్తుగా సిక్కిం, కాలింపాంగ్ హైవేలను అధికారులు మూసివేశారు. చుంగ్ధంగ్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడం వల్లే దిగువ ప్రాంతాలు ముంపు బారిన పడినట్లు తెలుస్తోంది. That's all for now. Stay tuned.